Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం టాప్ 10 కాలేజెస్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా ఎంవీఎస్ఆర్ కాలేజ్ గురించి చూద్దాం. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది అటానమస్ కాలేజ్. సో కరికులం కూడా ప్రెజెంట్ ట్రెండ్కు బట్టి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కో ఎడ్యుకేషనల్ కాలేజెస్. నేను ఉమెన్ కాలేజెస్ కూడా సెపరేట్గా కవర్ చేస్తాను. ఇక్కడ ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు? సిఎస్ఎం, సిఎస్సి, సిఎస్టి, సిఎస్ఐ, సిఐసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. రైట్, ఇక్కడ ఎంత ఫీజు ఉంది? 1,30,000 వరకు ఫీజు ఉంది. ఇది ఓయూకి అఫిలియేటెడ్ అయిన కాలేజ్, ఓకేనా? మనం జేఎన్టీయూ కాలేజ్ చూస్తూ ఉంటాం. ఇక ఈ కాలేజ్ అనేది ఓయూ అండర్లో ఉంది. రైట్, ఇక మీ అందరికీ ఇష్టమైన బ్రాంచ్, ఎందుకంటే 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని లక్షలు సంపాదిస్తుంటారు కాబట్టి సిఎస్సి బ్రాంచ్ గురించి చెప్తాను. ఓసీ బాయ్స్ అయితే కనుక 12,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఓసీ గర్ల్స్ అయితే 12,500 లోపు ర్యాంక్ రావాలి. బీసీఏ నుంచి బీసీఈ వరకు చూస్తే 35,000 లోపు ర్యాంకు వచ్చి ఉండుంటే కనుక మీకు ఈ కాలేజీలో సిఎస్సిలో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే 49,000 లోపు ర్యాంకు రావాలి. ఎస్టీ అయితే 46,000 లోపు బాయ్స్కి, గర్ల్స్ అయితే కనుక 54,000 లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కోటాకు వస్తే 13,500 లోపు ర్యాంక్ వస్తే కనుక ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంది. ఇన్డెప్త్గా ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది. లేదు నాకు తెలియట్లేదు అంటే మన ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం, మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.